రాయలసీమలో భూమి లభ్యత అధికంగా ఉంది. అట్లాగే నీళ్లు ఇప్పటిదాకా కొరత ఉండేటివి. ఇప్పుడు ఆ నీటి కొరతను కూడా చంద్రబాబు నాయుడు గారు తీరుస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న కడపలో మహానాడు జరిగితే మహానాడు వేదిక ద్వారా కడప నగరానికి కూడా కృష్ణా నీళ్ళు ఇస్తాం గాలేరు నగరి ద్వారా అని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఆ రోజు మహానాడు వేదిక ద్వారా. దానికి అనుగుణంగా ఇప్పటికే 1664 కోట్ల రూపాయల ఖర్చుతో గాలేరు నగరి రెండో దశ కింద చేపట్టాల్సిన పనులకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వం సిద్ధం చేస్తూ ఉంది. చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన హామీల మేరకు ఇన్ని కార్యక్రమాలు రాయలసీమ కోసం చేస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రజలకు నిజమైన నాయకుడని